బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ దాడులతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాక్ దాడులను తిప్పికొట్టేందుకు రంగంలోకి దిగింది నావికాదళం. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ భీకర దాడులు చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం చేసింది నావికాదళం. దీంతో 10 నౌకలు ధ్వంసమయ్యాయి. పోర్టులో 7 భారీ పేలుళ్లు సంభవించాయి. పాకిస్తాన్లోని కరాచీ, ఓర్మారా ఓడరేవులపై ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి అనేక క్షిపణులను ప్రయోగించారు. దీంతో 2 ఓడరేవులలో భారీ మంటలు చెలరేగాయి. ఈ దాడి కారణంగా 2 ఓడరేవు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది. ప్రజలు భయాందోళనతో తీర ప్రాంతాలను వదిలి బంకర్ల లోపలికి పరుగులు తీస్తున్నారు. పాకిస్తాన్ లోపలికి వెళ్లి మరి ఇటు భారత్ అయితే దాడులు చేస్తోంది. ఇటు దాడులకు పాకిస్తాన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. ఇటు ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లో వాటినే టార్గెట్ చేసుకుంటూ కూడా ఇటు భారత్ అయితే యుద్ధం చేస్తోంది. ఇటు పాక్ ప్రధాన నగరాలనే టార్గెట్ చేస్తూ భారత్ దాడులు చేస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ విజువల్స్ కూడా. ఇటు ఏదైతే పాకిస్తాన్ కూడా దాడులు చేస్తుందో వాటన్నిటిని కూడా ఇటు భారత్ కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పాకిస్తాన్ లోపలికి చొచ్చుకెళ్లి మరి ఇటు భారత్ అయితే దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. ఎప్పుడైతే పెహల్గాంలో ఉగ్ర దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా ఇటు భారత్ అయితే పాకిస్తాన్ పై దాడి చేస్తూనే ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు పాకిస్తాన్ లోకి చొచ్చుకొని వెళ్లి మరి భారత్ అయితే దాడులు జరుపుతోంది. ఇటు పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలపై ప్రస్తుతం బాంబుల వర్షం కురిపించింది భారత్. ఇటు ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, బవహార్పూర్ ప్రాంతాల్లోనే ఇటు భారత్ అయితే బాంబుల వర్షం కురిపించిందనే చెప్పుకోవాలి. ఇటు పాకిస్తాన్ కూడా భారత్ కి సంబంధించిన ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిపై అయితే విరుచుకుపడుతోంది. సో దానికి సంబంధించి కూడా ఇటు భారత్ అయితే వాటన్నిటిని తన డ్రోన్లతో కాల్చి పారేస్తోంది. जा देख भाई